ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భేటీ అయ్యారు. భేటీలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ ఒక్క విజయం చాలు వైసీపీకి ఎంత సత్తా ఉందో, గ్రౌండ్ లెవెల్లో ఎంత స్టామినా ఉందో మనకు అర్థమైంది. మీరందరూ నిలబడ్డారు. ఇదే నిలబడినటువంటి గతంలో మనం కొన్ని చిన్న తప్పిదాలు చేసుకుంటాం. ఆ తప్పిదాల నుంచి సరి చేసుకుంటూ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం ఇదే తరహా విజయాన్ని మళ్ళీ మనం కైవసం చేసుకోబోతున్నాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే, మొన్న జరిగినటువంటి ఎన్నికలు కక్షపూరితంగా జరిగాయా లేదంటే రాజకీయ ప్రేరేపిత వ్యవహారాల వల్ల జరిగాయి అనేది పక్కన పెడితే ఆ గెలుపు ఏంటనేది కూడా మనం చూస్తూ వచ్చాం. మెజార్టీ స్థానాల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు తిరిగి మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తర్వాత ఒక ఆశ, అంటే భారీ ఓటమి తర్వాత ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా నిలబడదా ఏంటి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ 10 నెలల కాలంలోనే మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది, ఎన్నికలు జరగడం ఆలస్యం, గెలిచిపోతుంది అనే ఒక వాతావరణం అయితే మాత్రం ఈ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఇది వైసీపీ గొప్పతనం ఎంత ఉందో తెలుగుదేశం స్వయంకృత అపరాధకుడు. నిజానికి అవన్నీ వాళ్ళ సీట్లే, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మేము ఆడగొట్టేస్తాం వీడగొట్టేస్తాం డిప్యూటీ మేయర్ ఇట్లాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపించారో, ఇది కూడా ఏమో చేసేస్తారని చెప్పి ప్రచారం జరిగి ఏమీ చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైసీపీ విజయం సాధించింది. సాధారణ ఫలితాన్ని అద్భుత విజయంగా మార్చగలిగింది తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి వల్ల, వాళ్ళ సొంత విజయాన్ని. రెండో అంశం, నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి గతంలో మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు 24కు ముందు, అంటే మొన్న జరిగిన ఎన్నికలకి ఒక 2.5 years బ్యాక్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. గ్రాడ్యుయేట్ 3 గెలిచింది. ఆ గెలుపు ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎంత బూస్టప్ ఇచ్చిందో, అంటే మళ్ళీ గెలుస్తాం, ఏదో అయిపోయింది అనే దగ్గర నుంచి గెలుస్తామనే విశ్వాసం ఇచ్చింది కదా. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత విశ్వాసం ఇచ్చిందో 10 నెలల కాలంలోనే వైసీపీకి అలాంటి విశ్వాసాన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇచ్చాయి. ఎందుకంటే పార్టీ శ్రేణులు నిలబడిన తీరు ప్రశంసనీయమైంది. ఖచ్చితంగా సుజన అనే అమ్మాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ, ఇంకొక మహిళ కానీ, తర్వాత ఇంకొక వృద్ధురాలు పోయి ఓటేయడం కానీ, అంతా మహిళలే. చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళు, అంటే వాళ్ళ ఊరు పెద్ద రాజకీయాల్లో కూడా లేను. సమస్య ఏంటంటే తోపుతూతి ప్రకాష్ రెడ్డి గారు ఒక పొలిటికల్ ఫ్యామిలీ, ఆయన ఫెరోషస్ లీడరే, ఫెరోషస్ గా వెళ్ళడం, పట్టాల సునీత గారు అంతే ఫెరోషస్ గా రియాక్ట్ కావడం, ఇవన్నీ వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ. ధైర్యం ఉంటుంది, వాళ్ళకి భరోసా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, అన్ని ఉంటాయి. పట్టాల సునీత గారైనా ప్రకాష్ గారైనా ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండడం సహజం. కానీ ఇప్పుడు మనకి వినిపిస్తున్న సృజన అనే పేరు కావచ్చు, ఇంకొక మహిళకు సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు చూపిన తెగువ ఖచ్చితంగా వైసీపీలో సాధారణ కార్యకర్తలు ఎంత తెగువ చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజానికి ఈ ఎన్నికలు మామూలుగా లీడర్లు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. కానీ తమాష ఏంటంటే మొన్న జరిగిన ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలు వాళ్ళు వీళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చారు. వీళ్ళన్నా కొంచెం ఏమైపోతుంది, ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు. వాళ్ళు మీకేమవుతుంది లేదని చెప్పి కింద క్యాడర్, ఎంపీటీసీ అంటే క్యాడర్ లాంటి వాళ్ళే కదా, వాళ్ళ ప్రదర్శన తెగువ జగన్ గారికి కూడా ఉత్సాహం వచ్చేసి ఉంటుంది. ఎంత ఉందా మన క్యాడర్ లో ఉందని తెలుసు ఆయనకి. జగన్ గారికే ఉత్సాహం ఇచ్చినటువంటి వాతావరణం. మనం పులివెందులకు పోయినప్పుడల్లా జగన్ గారికి అందరూ క్వశ్చన్ చేసేస్తారు, తిడతారు అనుకుంటాం కదా. 190 మంది ఏం అడగరు, పోయి మీరు బాగుండండి, ధైర్యంగా ఉండండి అని ఆయన ధైర్యం చెప్తుంటారు. ఎప్పుడు ప్రజలు అట్లే ఉంటారు, మాకు దగ్గరగా ఉంటే నాయకుడు చాలు, అంతకు మించిన కోరికలే ఉండవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ ఎన్నికల వాటిలో వీళ్ళు పార్టీ నాయకత్వానికి ధైర్యాన్ని ఇచ్చారు, ఊపునిచ్చారు. అది ఖచ్చితంగా ప్రశంసనీయమైంది. ఇతర కార్యకర్తలకు కూడా ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు తిరుపతి లాంటి చోట్ల పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నారు, అవిశ్వాసం. అంటే నిన్నటి వరకు ఇంక రేపు ఎల్లుండి 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది, 4 గంటలు టెక్నికల్ గా జీవో ప్రకారం. 19వ తేదీ నుంచి ఇంకా అవిశ్వాసాలే అనుకున్నారు. అలాంటిది ఒకటి విశాఖపట్నం పెట్టారు, అది కూడా ఈ రోజు రేపు ఇంకా డేట్ ఇలా అవిశ్వాస తీర్మానానికి. అంటే ఇంకా అన్ని వరుస పెట్టి ఇచ్చేస్తారనే దగ్గర నుంచి అవిశ్వాస తీర్మానానికి అవసరమా వద్దా అని తెలుగుదేశం ఆలోచిస్తాం. ఆ రకంగా తెలుగుదేశాన్ని ఆత్మరక్షణలో పడేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆత్మవిశ్వాసం ఇచ్చే పద్ధతిలో ఎన్నికలు. ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం. ఒక రకంగా వైసీపీకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనుకోరు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు గెలుపోలు అయిపోయింటుంది, ఇవుడు పట్టించుకోండి. వాళ్ళు ప్రశాంతంగా లేకపోయినా అనవసరంగా డిప్యూటీ మేయర్లు వాటిలో జరిగిన అలజడి మొత్తం ఎన్నికలకి వాళ్ళకి ప్లస్ అయింది. ఖచ్చితంగా ఇట్లాంటి మీటింగ్ జగన్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఖచ్చితంగా, నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బయట పడట్లేదు కానీ ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క వదులుతున్నాడు బాణాలు. అంటే ఆయనకి ఫిక్స్డ్ అభిప్రాయం ఉంది, గతంలో పొరపాటు అయింది, ఒకే రోజు చెప్పడం కదా అన్ని. నేను ఈసారి
2.0లో నాకు డిఫరెంట్ గా చూస్తారు, అప్పుడు పరిపాలన మీద కేంద్రీకరించాను, ఇంకా 2.0లో కేడర్ ని ఎట్ట చూస్తాడో జగన్ మీరు చూస్తారు, ఇట్లాంటి మాటలన్నీ ఏంటంటే ఆయన ఫిక్స్డ్ ఆ మీటింగ్ లో వచ్చిన అభిప్రాయం కాదు. ఆయన ఆయన ఆల్రెడీ అభిప్రాయం ఉంది, మార్పులు చేసుకుంటూ వస్తున్నాడు చిన్నగా చేస్తున్నాడు. ఒకే 10 నెలలే కదా, ఎవరైనా ఓడిపోతే 1 year 2 years కనపడరు. అలాంటిది 1 నుంచి యాక్టివ్ గా ఉంటున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలుసు, అయితే ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు మీటింగ్ ఆ పార్టీకి చాలా మంచి మీటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి మీటింగ్లు మోర్ అండ్ మోర్ అయ్యాలి. ఇంకా ఇవ్వాలి ఇంపార్టెన్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఇంపార్ట్ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు పార్టీ నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కల్పించలేని విశ్వాసం ఒక సృజన అనే అమ్మాయి కల్పించింది కదా. అవును, అమ్మాయి ఏం చేసింది, హైదరాబాద్ నుంచి వచ్చేసింది, ఓటేసి వెళ్ళిపోయింది, అంతకుమించి చేసింది కూడా ఏమీ లేదు. కానీ ఆ తెగువ, ఆ హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి వచ్చిన వాళ్ళ బంధువునే పోటీ చేసిన ఆడ మగవాళ్ళు వాళ్ళందరూ పట్టుకుంటున్న నేను వేసేది వేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది హైదరాబాద్. అమ్మాయికి రాజకీయాలతో కూడా సంబంధం లేదు. ఒక సృజన ఇచ్చిన ఎఫెక్ట్ రూపులేఖలు మార్చేసింది ఎన్నికలు. అట్లే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి మెరికల్ లాంటి కార్యకర్తలు గుర్తించి వాళ్ళని పలకరించడం ద్వారా కొన్ని వందల మంది సృజనాలు తయారవుతారు. అంతే కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఒక నవ్వుతూ ఒక షేక్ హ్యాండ్ ఒక ఫోటోనో తీసుకుంటారు, అంత మించి ఏముంటుంది. మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడితే ఒక సృజనాతో మాట్లాడితే 100 మంది సృజనాలు యాక్టివ్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవాలనే దానికి ఇది ఒక సింబాలిక్. ఖచ్చితంగా ఇట్లాంటి యాక్టివ్ లీడర్స్ ని కలిసి వాళ్ళ బాధలు కూడా విని, ఈ అవిశ్వాస తీర్మానంలో పార్టీ ఎట్లా వ్యవహరించింది, మేము ఎట్లా ఉన్నాం, వాళ్ళ అనుభవాలు కూడా ఇప్పుడు ఆయన జనరల్ గా వాళ్ళు కలిసేసి మాట్లాడి వాళ్ళతో అప్రిషియేట్ చేసి ఫోటోలు తీసి పంపిస్తున్నాడు. ఇంకొంచెం చేంజ్ చేసుకొని ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీ నుంచి మేమేం చేసుకోవాలి, ఇంకా పార్టీకి మీరేం చెప్పదలుచుకున్నారు, ఇంకా పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఇంటరాక్షన్ సెక్షన్ గా, స్పీచెస్ సెక్షన్స్ గా, పార్టీ నాయకులతో అంటే ఉపన్యాసాలు చెప్పండి, కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఒకళ్ళ మాట ఇంటే ఇంకొంచెం ధైర్యం వస్తుంది, ఇంకొక సవరణలు వస్తాయి. ఆ వైపుగా ఆయన అడుగులేస్తే ఖచ్చితంగా వైసీపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది.